సాధక ప్రియులారా, మీ ఎల్లరకును శుభ నమస్కారము, శుభోదయమును. సాధక ప్రియులారా, మంత్రాభిలాషరారా, నా భారత ప్రజలారా, మీ అందరికీ తెలియజేయు ఈ మంత్రము ఏమనగా లక్ష్మీ మంత్రము, శ్రీ లక్ష్మీ మహామంత్రము. ఈ మంత్రము ఒకసారి వినండి, ఉచ్చరిస్తున్నాను. ఓం హ్రీం శ్రీం లక్ష్మీ మహాలక్ష్మి సర్వకామప్రదే సర్వసౌభాగ్యదాయిని అభిమతం ప్రయచ్చ సర్వగతే స్వరూపి సర్వదుర్జయ విమోచని హ్రీం సహస్వాహ. ఈ మంత్రము ప్రతినిత్యము 108 సార్లు జపిస్తూనే ఉండాలండి. దీనికి గురూపదేశం అని కానీ, ఇన్ని రోజులు నియమం అని కానీ ఏమీ ఉండదు. ఈ మంత్రము వచ్చేసి ప్రతినిత్యం 108 సార్లు జపిస్తూ ఉంటే ఇంటిలో కష్టాలతో బాధపడుతున్న వారు కష్టాలు తొలగిపోతూ ఉంటాయి. ఎప్పుడూ విచారము, దుఃఖము, సర్వ సంకటములు కలిగి ఇబ్బంది పడుతున్న వారికి ఆ సంకటములు తొలగిపోయి, దుఃఖము తొలగిపోయి, అరిష్టములు తొలగిపోయి, అనుకున్న పనులు కొన్ని మధ్యలో ఆగిపోయి ఇబ్బంది పడుతూ చేయాలనుకున్న కార్యక్రమాలు మధ్యలో ఆగిపోయి ఆ కార్యక్రమాలు పూర్తి కాక మధ్యలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్క పౌరులు కూడాను ఈ మంత్రాన్ని ప్రతినిత్యము 108 సార్లు జపించడం వలన అనుకున్న పనులు జరుగుతున్నాయి. ధనధాన్య వృద్ధి కలుగుతుంది, ఆరోగ్య వృద్ధి, ఐశ్వర్య వృద్ధి, వ్యాపార వృద్ధి, సమస్త మానవ ప్రయత్నాల్లో కూడా అమ్మవారు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తుందండి. మరియు భారత ప్రియులారా, మీరందరూ ఈ మంత్రాన్ని ప్రతి ఇంట ఈ మంత్రాన్ని సాధన చేసుకొని సౌభాగ్యాలని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని పొంది ఆరోగ్యవంతమైనటువంటి భారత ప్రియులుగా ఉంటారని సదా ఆశిస్తూ కాంక్షిస్తూ శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం.